వారెన్ బఫెట్ అనే మాట ఏంటంటే, మనకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల త్వరలోనే మనకు అవసరమైన వస్తువులను అమ్ముకోవాల్సి ఉంటుంది. వీడియోను మొదలుపెట్టే ముందు కొంత సమాచారాన్ని మీకు అందిస్తాను. ఢిల్లీలో 9వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి దొంగతనంగా తన తల్లి బంగారాన్ని అమ్మేశాడు. తన గర్ల్ ఫ్రెండ్కి ఐఫోన్ బహుమతిగా ఇవ్వడం కోసం. ఐఫోన్ రిలీజ్ అయిన వెంటనే అంతకు ముందు రాత్రి నుంచే జనాలు దాన్ని ఖరీదు చేయడం కోసం ఐఫోన్ స్టోర్ల ముందు క్యూ కడుతున్నారు. ఆ ఐఫోన్ను కొనడం కోసం తమ కిడ్నీలను అమ్మడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. స్థలాలను అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నెలకు 10 నుంచి 15 వేలు సంపాదిస్తున్న వాళ్ళ దగ్గర కూడా ఈ 70-80 వేల రూపాయల ఐఫోన్ ఉంటుంది. ఇండియాలో దాదాపు 70% జనాభా దగ్గర ఐఫోన్ ఉంది. అది కూడా ఈఎంఐలో తీసుకుంటున్నారు. అంటే ఇండియాలో ఐఫోన్ కొనే స్తోమత లేకపోయినా ఈఎంఐలో అప్పు చేసి మరీ ఐఫోన్ తీసుకునే వాళ్ళు 70% మంది. ఐఫోన్ కేవలం ఫోన్ మాత్రమే కదా, మరి ఎందుకు జనాలు దానికోసం అంత పాకులాడుతున్నారు? 9th January 2007న స్టీవ్ జాబ్స్ ఒక విప్లవాత్మక ఫోన్ను ప్రవేశపెట్టారు. దాంతోపాటే టచ్ ప్యాడ్ సంగీత ప్రియులకు తెగ నచ్చేసింది. అలాగే కాల్స్ చేసుకునే సదుపాయం, ఇంటర్నెట్ సౌకర్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవన్నీ కేవలం ఒకే పరికరంలో లభిస్తున్నప్పుడు ఇక ప్రజలు దేని గురించి ఆలోచించరు. ఒక్క స్క్రీన్లో ఇవన్నీ ఉండడం ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది. ఆ ఫోన్ ఒక విప్లవానికి నాంది పలికింది. ఎన్నో ఆవిష్కరణలకు దారి చూపించింది. 2007లో యాపిల్ తన ఐఫోన్ను లాంచ్ చేసిన 2015 వరకు భారత్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చూపలేదు. అందుకు కారణం దాని ధర. అంతేకాకుండా ఇప్పట్లాగా అప్పట్లో ఆ ఐఫోన్కి అంత క్రేజ్ కూడా ఉండేది కాదు. కానీ 2016 ఆ సంవత్సరం మరో విప్లవం మన భారతదేశంలో చోటు చేసుకుంది. అదే జియో. ఆ ఫోన్ ప్రభావం భారత్ మీద ఎంతగా చూపిందంటే దాదాపు ప్రతి భారతీయుడి చేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అందరికీ అతి చౌక ధరలోనే ఇంటర్నెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ ప్రపంచాన్ని తమ అరచేతిలోకి తెచ్చేసుకున్నారు. ప్రతి సెలబ్రిటీ జీవితం, ఇన్ఫ్లుయెన్సర్ల రీల్స్ అన్నీ తెలుసుకోవడం ప్రారంభించారు. ప్రముఖ వ్యక్తుల చేతిలో కేవలం ఈ ఫోన్ మాత్రమే ఉండడం గమనించారు. దాంతో ఈ ఫోన్ను స్టేటస్ సింబల్గాను, సంపన్నుల ఫోన్గాను చూడడం మొదలుపెట్టారు. అప్పటినుంచి మొదలైంది ఈ ఐఫోన్ క్రేజ్. రోజు రోజుకి దాని మీద ఇష్టం పెంచుకునే వారి సంఖ్య గుట్టలుగా పెరిగింది. అందుకు తగ్గట్టు యాపిల్ సంస్థ కూడా కొత్త కొత్త టెక్నాలజీతో ప్రతి సంవత్సరం వినియోగదారులను ఆకట్టుకుంటోంది. అసలు ఐఫోన్ అన్బాక్స్ చేసేందుకు రీల్స్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత క్రేజ్ ఉందో. ఇక ఫోన్ కూడా చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. చేతిలో పట్టుకుంటే చాలు ఒకలాంటి రాయల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇక కెమెరా క్వాలిటీ అద్భుతం. టచ్ ప్యాడ్ చాలా స్మూత్గా ఉంటుంది. ఇందులో ఉన్న ఫీచర్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది. ఎవరైనా తమ జీవితంలో ఒకసారి ఐఫోన్ ఉపయోగిస్తే కొన్ని సంవత్సరాల వరకు మరే ఇతర ఫోన్ వైపు కూడా కన్నెత్తి కూడా చూడరు. ఇదొక అలవాటుగా మారిపోయింది. మరి అలా కట్టిపడేస్తుంది యాపిల్ ఫోన్. ఇంకా చెప్పాలంటే బానిసైపోతారు ఐఫోన్కి. అలాగే యాపిల్ ఎకోసిస్టమ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. నిజానికి మ్యాక్బుక్ చాలా అద్భుతం. అయితే దాన్ని ఐఫోన్కు జోడిస్తే మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఐఫోన్ నుంచి మ్యాక్బుక్కి ఫైల్స్ కూడా తొందరగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అంతేకాకుండా iOS కూడా చాలా వేగంగా ఉంటుంది. ఇక వీటితో పాటు యాపిల్ ఐవాచ్ కూడా జత చేస్తే ఇక చెప్పనక్కర్లేదు. పైగా హ్యాక్ చేయడానికి కూడా కుదరని సిస్టమ్ దీంట్లో ఉంది. అంటే ఒక వ్యక్తి యాపిల్కి సంబంధించిన ఒక ఉత్పత్తి తీసుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన 2, 3, 4 ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతాడు. అలా ఇల్లంతా యాపిల్ మయమైపోతుంది. అయితే ఇంత అపురూపమైన ఈ ఉత్పత్తులు 70,000, ₹1,00,000 పెట్టి అందరూ కొనలేరు. కానీ 4,500 లేదా 5,000 లోపు ఉంటే ఆశ్చర్యపోతున్నారా? ₹1,00,000 ఫోన్ 5,000కి వస్తుంది అనుకుంటున్నారా? ఒకసారి అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. పెద్ద పెద్ద అక్షరాలతో ₹4,000 నుంచి ₹5,000 అని చూపిస్తుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే చిన్న అక్షరాలతో ₹70,000 అని, ఆ 4 లేక 5,000 ఈఎంఐ అని అర్థమవుతుంది. అమెజాన్ కూడా ప్రజలను మూర్ఖులను చేస్తుంది. సగటు వినియోగదారుడు ఎంతైతే సమర్పించుకోగలడో ఆ విలువను ఆకర్షణీయంగా పెద్ద పెద్ద అక్షరాలతో కనిపించేలా మార్కెటింగ్ చేస్తారు. దాంతో పర్లేదులే ఈఎంఐ ఉందిగా తీసుకోవచ్చు అని జనం ఎగబడుతున్నారు. అందుకే ఇండియాలో దాదాపు 70% మంది యాపిల్ ఐఫోన్ భారమని తెలిసినా ఈఎంఐలో కొనుగోలు చేస్తున్నారు. దాంతోపాటు ట్రేడింగ్ ఆఫర్స్ కూడా ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే మీ దగ్గర ఉన్న పాత ఐఫోన్ను ఇచ్చి కొత్త ఐఫోన్ను ఎక్స్చేంజ్లో తీసుకునే వెసులుబాటు ఉంచారు. కానీ దానికి కూడా ఎంతో కొంత ధనమైతే చెల్లించాలిగా. పైగా బయట నుంచి ఇండియా దిగుమతి చేసుకుంటున్న ఫోన్ అది. ఇప్పటికే దాని ధర ఆకాశాన్ని అంటుతోంది. అంటే ఇండియాలోకి వచ్చేటప్పటికి ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని మరింతగా ధర పెరుగుతుంది. అందుకే ఇతర దేశాల కన్నా ఐఫోన్ మన దగ్గర 20 నుంచి 25,000 వరకు అధిక ధర పలుకుతోంది. అందుకే i13, 14, 15 ఇండియాలో కూడా తయారు చేసే విధంగా
ఒప్పందం కూడా కుదిరింది. ఇప్పుడు వీటి ధర కొంచెం తగ్గింది. ఇక ఇప్పుడు ఒక పెద్ద ట్రాప్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అదే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్. సాధారణంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు వాటి ఉత్పత్తుల మీద చాలా వరకు తగ్గింపును ప్రకటిస్తాయి. అందుకోసం ఎదురు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది ముందు నుంచే వారికి కావాల్సినవన్నీ అవసరానికి తగ్గట్టుగా ఒక లిస్ట్ రాసుకుని మరీ బిగ్ బిలియన్ సేలో కొనేస్తూ ఉంటారు. మరి ఇంకొంతమంది ఆ సమయంలో ధర ఆకర్షణీయంగా ఉందని అవసరం లేకపోయినా కొనేస్తూ ఉంటారు. 10,000 రూపాయల వస్తువు కేవలం 6,000 రూపాయలకే వస్తుందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. ఆ వస్తువు అవసరమా కాదా అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు, వెంటనే కొనేస్తూ ఉంటారు. దాంతోపాటు 4,000 రూపాయలు ఆదా చేసుకుందామని భావిస్తారు. కానీ నిజానికి ఆదా చేసుకోకపోగా పోగొట్టుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఆ వస్తువు వారికి అవసరం లేదు, ధర మాత్రం ఆకర్షణీయంగా ఉందంతే. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలేమీ నామమాత్రపు సంస్థలు కావు, చాలా తెలివిగలవి. ప్రజల్ని తమ వైపు ఆకర్షించేందుకు తమ బుట్టలో వేసుకోవడానికి ఇది ఒక పద్ధతి. 80,000 రూపాయల ఐఫోన్ 60,000కు వస్తుందంటే అందుకోసం ఎదురు చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అవసరం ఉన్నా లేకపోయినా 60,000 పెట్టి ఐఫోన్ కొనేస్తారు. 20,000 ఆదా చేసుకుందాం అనుకునేవాళ్ళు నిజానికి ఆ 60,000 రూపాయలు మోసపోయారని అర్థం చేసుకోరు. ఎందుకంటే వారికి అది అవసరం లేదు కదా. ఆ 60,000 రూపాయలతో ఎన్నో చేయొచ్చు. ఒక సాధారణ ఐఫోన్ని కొనుక్కోవచ్చు, హాలిడేస్ ట్రిప్ని ప్లాన్ చేసుకోవచ్చు, ఇంకా మాట్లాడితే సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు. కానీ కేవలం ఒకే వస్తువు మీద 60,000 రూపాయలు ఖర్చు పెట్టారంటే మూర్ఖత్వం కాక మరేంటి. ఆ మూర్ఖత్వాన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. యాపిల్ ఐఫోన్ కేవలం ఫోన్ మాత్రమే. మరి దీనికి ప్రజలు ఎందుకు అంతలా అడిక్ట్ అవుతున్నారంటే సమాధానం ఒక్కటే, బ్రాండ్. దీన్ని ఒక ఫోన్ లాగా కాకుండా తమ స్టేటస్ సింబల్గా చూడడం. చాలామంది తాము ఉపయోగించే వస్తువులన్నీ బ్రాండెడ్గా ఉండాలి అనుకోవడం కూడా ఒక కారణం. వాటి కోసం తెగ పాకులాడుతున్నారు. బట్టలు కంఫర్ట్గా ఉన్నాయా లేవా అని కాకుండా బ్రాండెడ్గా ఉన్నాయా లేవా అని చూసుకుంటున్నారు. అలాగే వేసుకునే కొత్త చెప్పులు కూడా ఎలా ఉన్నా పర్వాలేదు కానీ బ్రాండెడ్ అయితే చాలని చాలామంది వెంపర్లాడుతున్నారు. అందుకే చేతిలో ఐఫోన్ ఉంటే తాము గొప్పవారిగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎదుటి వాళ్ళు తమను చూసి అబ్బో వీళ్ళ దగ్గర ఐఫోన్ ఉందే అనుకునేలా ఆలోచిస్తున్నారు. అందుకే ఇటువంటి సంస్థలు తమ స్టేటస్ కోడ్ని ఉపయోగించి ఇటువంటి వారిని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి గొప్పలు చెప్పుకోవడం మొదలు పెడితే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ మీకు 2 విషయాలు తెలియజేయాలి. వారెన్ బఫెట్ చెప్పినట్టు మనకి అవసరం లేని ఒక వస్తువును కొనుక్కోవడానికి అవసరమయ్యే వస్తువును అమ్ముకునే స్థితికి రాకూడదు. అందుకోసం ముఖ్యంగా ఆర్థిక స్థితిగతుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. ఐఫోన్ కొనొద్దు అని చెప్పడం లేదు, కానీ దానివల్ల మీరు ఎంతగా లాభపడుతున్నారో చూసుకోండి. అసలు మీకు అది ఎంత అవసరం ఉందో తెలుసుకోండి. ఇది తెలుసుకోకుండా బ్రాండ్స్ వెనకాల పాకులాడితే మాత్రం మన జేబుకు చిల్లు పడుతుంది. మీరు కూడా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.